100% ఇది రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ బిగ్గెస్ట్ హిట్. 100% త్రూ 100% రామ్ చరణ్ ఒక లైఫ్ మలుపు. ఇది 100% మంచి హిట్ సినిమా. అసలు స్టోరీ ఇప్పుడు మీరు చూడబోతారు కదా. 100% త్రూ హిట్ సినిమా. 100% మంచి హిట్ సినిమా. అలా ట్రోల్ చేసే వాళ్ళకి పనే ఉందండి. ఏదో ట్రోల్ చేస్తారు. ఏ సినిమా వచ్చినా ట్రోల్ చేస్తారు. వేరే యాంటీ ఫ్యాన్స్ చాలా మంది ట్రోల్ చేస్తారు. కానీ సినిమా కోసం ఇప్పుడు సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసి మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు టికెట్ రేట్లు కదండి. ఆ పుష్ప రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి ఈ రేట్లు ఎలా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. టికెట్ రేట్లు 100% ఇప్పుడు పెంచారు. పుష్పగా 650-700 ఉంది టికెట్. ఇవాళ ఈ రోజు ఉంది. రేపుడికి ఎంత ఉంది? రేపుడికి ఎంత ఉంది చెప్పండి. ఇవాళ ఉంది ఓకే. ఈ ఒక్క రోజు ఈ షోకే. రేపొద్దున రేపు ఎంత ఉంది చెప్పండి మీరు. పుష్ప రేట్లు ఎక్కడైనా ఇచ్చారా చెప్పండి. ఇది ఫస్ట్ డే లెక్కలోకి రాదు. రేపు ఫస్ట్ డే లెక్కలోకి వస్తుంది. పుష్ప రేట్లు ఎక్కడైనా ఇచ్చారు మాకు? లేదు కదా. కావాలని రామ్ చరణ్ని తొక్కాలని చెప్పి ఇండస్ట్రీలో చాలా మంది రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. సినిమాస్ అందులోకి సినిమా బాగా వచ్చింది. అది సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుసు. కావాలని తొక్కుతున్నారు రామ్ చరణ్. సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో మీకు ఆల్రెడీ తెలుసు. చరణ్ అన్న ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. మీరు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది. మీ ట్రైలర్ కానీ ఎంత కష్టపడ్డాడో మీకు అన్నీ తెలుసు. జనాలు అందరికీ తెలుసు. కావాలని సినిమాని తొక్కాలని తొక్కుతున్నారు అంతేనండి. ఎవరు తొక్కినైనా సినిమా స్టోరీ పరంగా అన్ని పరంగా చాలా మంచి స్టోరీ, మంచి హిట్ సినిమా. కలెక్షన్స్ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు సింగిల్ గా. ఈసారి 100% హిట్ చూడండి. కావాలని ఇంటర్వెల్ మీరు పైకి రండి. లేదు సినిమా అయిపోయిన తర్వాత 12:30కి ఇక్కడే ఉండండి మీరు. నేను మళ్ళీ మీకు చెప్తా. సినిమా అమ్మకపోతే సినిమా ఆల్రెడీ హిట్. సినిమా హిట్ అవ్వకపోతే నేను గుండెగించి ఇక్కడే ఉంటా. సరిపోతా. నేను గుండెగించి ఇక్కడే కూర్చుంటా. 100% హిట్ కాబట్టి సినిమా టికెట్ రేట్లు పెరగకుండా సినిమాని తగ్గించాలని చూస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అన్నమాట. హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. ఫ్యాన్స్ కి రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరికి ఇది మస్తు ఇంట్రెస్టింగ్ మూవీ లాగా ఉండబోతుంది. చాలా బాగుంటుంది.